ఈ ఫైలింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి ఈ ఫైలింగ్ అని టైప్ చేసి ఒక ఫస్ట్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ అని వస్తుంది, అది క్లిక్ చేయాలి. లాగిన్ హియర్ అని మీ ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. కేస్ సెన్సిటివ్ ఏం కాదు, మీరు ఎలా ఎంటర్ చేసినా పర్వాలేదు. క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎలా ఎంటర్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ప్యాన్ నెంబర్ అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి మీరు క్యాపిటల్లో ఎంటర్ చేసినా స్మాల్లో ఎంటర్ చేసినా తీసుకుంటుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. తర్వాత క్యాప్చా ఉంటుంది, క్యాప్చాని యాస్టీస్గా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ రిటర్న్స్ అండ్ ఫార్మ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ బిఫోర్ ఏదైనా ట్యాక్స్ రిటర్న్స్ చేసి ఉంటారు కదా, రిటర్న్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి, ముందు చేసిన రిటర్న్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలంటే, ఫ్రెష్గా రిటర్న్ ఫైల్ చేయాలంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఉంటుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి అసెస్మెంట్ ఇయర్ దగ్గర కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2021 ఐటీఆర్ ఫామ్, మన ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ITR 1 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైలింగ్ టైప్ వచ్చి ఒరిజినల్ అండ్ రివైజ్డ్, ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు, అది ఒకటే ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిషన్ మోడ్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిట్ ఆన్లైన్. ఓకేనా, ఇప్పుడు కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిస్క్లైమర్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తాం. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు కావాలనుకుంటే మీరు చదువుకోండి, లేదంటే నెక్స్ట్ పార్టీ జనరల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుని తర్వాత నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ అయితే సెంట్రల్, స్టేట్ అయితే స్టేట్, మీకు ఏది ఎలిజిబుల్ అయితే అది సెలెక్ట్ చేస్తారు. మాది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా 131(9) ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఉంది కదా, ఇన్ కేస్ డేట్ అయిపోతే 139(4) బిలేటెడ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసి ఏదైనా తప్పులు ఉన్నాయంటే మనం రివైజ్ కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో రివైజ్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. ఇంకో ఆప్షన్ ఆఫ్టర్ కండెనేషన్ ఆఫ్ డిలే, ఆల్రెడీ మీకు ఫైన్తోనే అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చాక కూడా మీరు అప్లై చేయకపోతే దాన్ని నెక్స్ట్ టైం ఇంకా ఎక్స్ట్రా ఫైన్తో అప్లై చేయడానికి ఈ ఆప్షన్. మనం ఇప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ సెలెక్ట్ చేస్తాం. ఈ ఆప్షన్ బై డిఫాల్ట్ నో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్రతి స్టెప్ దగ్గర సేవ్ డ్రాఫ్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకొని ప్రాక్టీస్ మాత్రం మర్చిపోదు. ఎందుకంటే మనకి ఇక్కడ టైమర్ ఉంది కదా, 15 మినిట్స్ ఉంటుంది. ఆ 15 మినిట్స్లోనే పేజ్ అనేది ఆటోమేటిక్గా సెషన్ క్లోజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ టైం 15 మినిట్స్ దగ్గరకు వస్తుంది. ప్రతి స్టెప్లోని సేవ్ డ్రాఫ్ట్ అనేది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చాం మనం ఇప్పుడు. ఈ స్టెప్కి మీ ఫామ్ 16 అనేది కంపల్సరీగా మీ ముందు ఉండాలి. మీ ఫామ్ 16లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలా డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా మీకు చేసి చూపిస్తాను. $566,819 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి HRA ఎగ్జామ్షన్స్ కానీ ఇంకేమైనా ఇంకా కమ్యూటెడ్ వాల్యూ పెన్షన్ ఇంకేమైనా ఉంటే, లీవ్ ట్రావెల్ LTCకి వెళ్ళిన ఆ అమౌంట్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. ఇతనికి HRA ఎగ్జామ్షన్ ఏం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఇన్ కేసు మీరు HRA క్లెయిమ్ చేసుకొని ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ 10(13)(a) అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ హౌస్ రెంట్ క్లిక్ చేసుకొని మీకు ఎంతైతే మీ ఫామ్ 16లో ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ వేయాలి. ఇతనికి ఏం లేదు కాబట్టి నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మనకు అందరికీ 200 కట్ అవుతుంది కదా, 200 × 12 2400 అమౌంట్ అనేది ఇక్కడ వేయాలి.
అమౌంట్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గ్రాస్ రెంట్ రిసీవ్డ్. ఇన్ కేసు మీరు హౌస్ లోన్ అనేది తీసుకొని ఉంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ దగ్గర క్లిక్ చేసి ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బారోడ్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఇక్కడ హౌస్ లోన్ మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ మీరు పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ని యాజిటీస్గా పే చేయాలి, యాజిటీస్గా ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీరు హౌస్ లోన్ కూడా లేకపోతే మీ సెలెక్ట్ దగ్గర వదిలేస్తారు. ఇతనికి హౌస్ లోన్ కూడా లేదు, నేను ఏ ఆప్షన్ ఎంటర్ చేయట్లేదు. ఇన్ కేసు మీకు హౌస్ లోన్ అని ఉంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ క్లిక్ చేసి ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఏటీసీ అంటే తెలుసు కదా, ట్యాక్స్ సేవింగ్స్ అనేవి 1,50,000 వరకు మనం చూపించుకోవచ్చు. ఏటీసీ లైఫ్ ఇన్సూరెన్స్, ఏటీసీ పేమెంట్ ఆఫ్ పెన్షన్ ఫండ్, ఏటీసీసీడి కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎన్పిఎస్కి, ఏటీసీసీడి 1 కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఏటీసీసీడి 2 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మీ ఫామ్ 16లో ఎలా అయితే ఉంటాయో అలా చెక్ చేసుకోవాలి. మీరు సేవ్ డ్రాఫ్ట్ అనేది చేయకపోతే మధ్య మధ్యలో అది ప్రాంప్టింగ్ కూడా అడుగుతుంది, సేవ్ డ్రాఫ్ట్ చేయమని మనకు చెప్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏటీసీలో ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఫామ్ 16 చూసి ఎంటర్ చేయాలి. 35,624 దీనికి 35,624 సేవింగ్ ఉంది. నెక్స్ట్ సిజిఈజిఐఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, సబ్స్క్రిప్షన్ది, ఆ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాం. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇది ఉంటుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎన్పిఎస్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 48746 ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. రెండిట్లో ఎక్కడ ఎంటర్ చేసినా పర్లేదు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఎండ్లోనే మీకు అమౌంట్ మొత్తం వస్తుంది. ఇక్కడ లాస్ట్లో మీరు చూసుకోండి, అమౌంట్ అంతా వేసాక మీ ఫామ్ 16 అమౌంట్కి మీ అమౌంట్కి టాలీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టాలీ అయినట్లయితే నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయిపోయింది. అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా టాలీ అయింది కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అయిపోతున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ట్యాక్స్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఏం ట్యాక్స్ పడలేదు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఏమైనా చూపించదు. ఇన్కేస్ ట్యాక్స్ పడితే ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సెలెక్ట్ దగ్గర ఎవరు అప్లై చేశారని అడుగుతారు, సెల్ఫ్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ మీది ఏ సిటీ అయితే ఆ సిటీ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ 80D అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇన్ కేస్ మన పేరెంట్స్కి మనం ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి ప్రీమియమ్స్ ఏమైనా కడితే ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతనికి ఏం లేవు కాబట్టి నేను నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ దగ్గర క్లిక్ చేస్తున్నాను. రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్గా చూడండి. వెదర్ యూ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ ఎ సీనియర్ సిటిజన్, నాట్ క్లెయిమింగ్ క్లిక్ చేసి ఇన్ కేసు ఎస్ అయితే ఎస్ అని పెట్టి వాళ్ళకి ఏమైనా మనం హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా కడితే అది మనం ఇక్కడ సేవింగ్స్లో చూపించుకోవచ్చు. ఇన్ కేసు ఎవరో లేకపోతే నాట్ క్లెయిమింగ్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ క్లిక్ చేసి వదిలేస్తాం. ఇది కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయకపోతే అడుగుతుంది సెలెక్ట్ చేయమని. నెక్స్ట్ ఈ పార్ట్కి వస్తాం. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా. ఇన్ కేస్ మీ ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంటే, ఆధార్ అనేది మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీకు ఆధార్ నెంబర్ లింక్ అయింది కానీ ఇప్పుడు అవైలబుల్గా లేకపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వెరిఫై లెటర్ 120 days మీరు ఫైల్ చేసిన 120 days లోపు ఈ వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యి లేకపోతే మొబైల్ నెంబర్కి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా
అడ్రస్ ఇచ్చారు చూసారా, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఇన్కమ్ ట్యాక్స్ బెంగళూరుకి మీరు పంపించాల్సి ఉంటుంది 120 డేస్ ఫ్రమ్ మీ ఫైల్ చేసిన 120 డేస్ లోపు. ఆధార్ అనేది లింక్ ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ వెరిఫై బటన్ దగ్గర క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తాం. అప్పుడు మీ ఆధార్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని ఒక పేజ్ అనేది వస్తుంది. ఆ పేజ్ వచ్చిన తర్వాత ఈ ఫైలింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.